జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ నుండి నేరుగా సింగపూర్, దుబాయ్ విమాన సర్వీసులు వెల్లడించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో ఘనంగా భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఇంజనీర్ అంకిత భావంతో పనిచేయాలన్న కేసీహెచ్ మహంతి. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర వ్యాఖ్యలు. జగన్ 5 ఏళ్ల పాలన అతిపెద్ద విపత్తు అంటూ విమర్శలు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయకునికి పాలాభిషేకం. కోలాటం, పాటలు పాడి అలరించిన శ్రీ జానకీరామ భజన మండలి. విజయవాడ విమానాశ్రయం నుండి నేరుగా దుబాయ్, సింగపూర్ కు విమాన సర్వీసులను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గన్నవరం ఎయిర్పోర్ట్ ముఖద్వారం వద్ద నుండి జాతీయ రహదారిని అనుసంధానిస్తూ వేసిన అప్రోచ్ రోడ్డును ఆయన శనివారం ప్రారంభించారు. ఢిల్లీకి మరొక కొత్త ఇండిగో సర్వీసును కూడా మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతికి దేశంలో ఏ నగరం నుండైనా తేలికగా రాకపోకలు సాగించేలాగా విమాన అనుసంధానం ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారని, ఈ మేరకు వరుసగా నూతన సర్వీసులను ఆరంభించినట్లుగా చెప్పారు. ఈ 3 నెలల్లోనే గన్నవరం నుండి 4 కొత్త సర్వీసులను ప్రారంభించినట్లుగా తెలిపారు. ఎన్నికలకు ముందుతో పరిస్థితి పోలిస్తే ప్రస్తుతం ప్రయాణికులు గణనీయంగా పెరిగారని చెప్పారు. గతంలో నెలకు సగటున 85,000 మంది రాకపోకలు సాగించగా ప్రస్తుతం 1,00,000కు చేరారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, మైసూరు ఎంపీ యదువీర కృష్ణదత్త, ఎమ్మెల్యే ఆర్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. విజయవాడ ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఒక 2 కార్యక్రమాలు పెట్టుకున్నాం. ఎయిర్పోర్ట్ కి ఎంట్రన్స్ రోడ్డు, ఒక కొత్త రోడ్డు మన హైవే పాయింట్ నుంచి దాన్ని ఇనాగ్రేట్ చేసుకోవడంతో పాటు ఢిల్లీకి అలాగే విజయవాడకి ఒక కొత్త కనెక్షన్ ఇండిగో వాళ్ళ సహకారంతో అది కూడా ఈ రోజు మనం లాంచ్ చేసుకుంటున్నాం. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా అయినప్పటి నుంచి దేశంలో ఎన్నో ఎయిర్పోర్ట్లు ఉంటే ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి ఎయిర్పోర్ట్ మన విజయవాడ ఎయిర్పోర్ట్ అనేది కూడా తెలియజేసుకుంటున్నాం. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వాళ్ళు కూడా చెప్పి ఈ విజయవాడ ఎయిర్పోర్ట్ ని మనం డెవలప్ చేసుకోగలిగితే, ఈ కనెక్టివిటీని దేశంలో ఉన్నటువంటి ప్రతి నగరానికి మనం అందించగలిగితే మన క్యాపిటల్ కి ముందుగా చాలా మంది వస్తారు. తద్వారా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ప్రత్యేక దృష్టి పెట్టి నాకు తెలిసి ఈ 3 నెలల్లో ప్రభుత్వాలు ఏర్పాటైన 3 నెలల్లో ముంబైకి మనం స్టార్ట్ చేసుకున్నాం. ఒక ఫ్లైట్ ముందుగా చిన్న ఫ్లైట్ ATR ఉంటే దాన్ని అప్గ్రేడ్ చేసి ఎయిర్ బస్ కింద బెంగళూరు కి కొత్త ఫ్లైట్ మనం స్టార్ట్ చేసాం. ఈ రోజు అదనంగా ఢిల్లీకి కూడా మరొక కనెక్షన్ మనం స్టార్ట్ చేసాం. అంటే చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోదీ గారికి కలుసుకోవడానికి అదనంగా ఇంకో కార్యక్రమం కూడా చేశామని వాళ్ళ రిలేషన్ ఎంత బలంగా ఉంటే దేశం గాని రాష్ట్రం గాని అంత సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనతో 2 క్యాపిటల్స్ ని కూడా మరొక కనెక్షన్ తో ఈ రోజు కలపడం జరుగుతుంది. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఇంజనీర్ తన వృత్తిలో నిబద్ధత, నిజాయితీ, అంకితభావంతో పనిచేయాలని శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్ల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు కేసీహెచ్ మహంతి అన్నారు. భారతీయ ఇంజనీరింగ్ రంగానికి పితామహుడిగా మోక్షగుండం నిలుస్తారన్నారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళం నగరం జడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన మోక్షగుండం జయంతి వేడుకల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య కర్ణాటకలోని మైసూరు దగ్గర ముడినేపల్లె అనే గ్రామంలో 1861లో జన్మించారన్నారు. అనేక కష్ట నష్టాలకు సైతం ఓర్చుకుని విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారని, ట్యూషన్లు చెప్పుకుంటూ ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి మొదటి ర్యాంక్ సాధించారన్నారు. మహారాష్ట్రలోని నాసిక్లో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగం పొందారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనే సుస్థిర పరిష్కారాలు సృష్టించడంలో ఇంజనీర్ల పాత్రను, ప్రాముఖ్యతను, పర్యావరణ సమస్యలను పరిష్కరించడంలో ఆవిష్కరణాత్మక ఇంజనీరింగ్ విధానాల ప్రాముఖ్యతను మోక్షగుండం తన ప్రజ్ఞతో చాటి చెప్పారని కొనియాడారు.
రక్తదాన కార్యక్రమాన్ని కూడా చెప్పడం జరిగింది ప్రతి ఏడాది మాదిరిగానే. మరి ఇత్యాది అన్ని కార్యక్రమాలను కూడా చేయడానికి మా శాఖలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంజనీరింగ్ ఉద్యోగి అందరూ కూడా టెక్నికల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ మొదలుకొని సహాయక ఇంజనీర్లు, సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్లు, ఉపకార్యనిర్వాహక ఇంజనీర్లు, కార్యనిర్వాహక ఇంజనీర్లు అందరూ కూడా సూపర్ ఇంజనీర్ స్థాయి వరకు కూడా అందరూ కూడా ఈవెన్ మనను మరి ఇటీవల కాలంలో పదవి విరమణ చేసినటువంటి ఇంజనీర్లు సైతం అందరూ కూడా పెద్ద ఎత్తున దీనికి సహాయ సహకారాలు సంపూర్ణంగా అందించి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి వారి సహాయ సహకారాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా మా యొక్క ప్రతి ఒక్క ఇంజనీర్ కూడా పేరున హృదయపూర్వకమైనటువంటి చేతులు జోడించి ముగ్లిత హస్తాలతో వారికి కూడా మా తాలూకా జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే మాదిరి భవిష్యత్తులో కూడా మేము అనేక కార్యక్రమాలు కూడా మేము జనబాహుల్యానికి ఉపయోగపడిన అనేక కార్యక్రమాల్లో మేము మరలా పునరంకితం అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై ఇంజనీర్, జై హింద్, జై హింద్. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జోహార్ జోహార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, జోహార్ 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 మోక్షగుండం విశ్వేశ్వరయ్య, జోహార్ జోహార్. నమస్కారం అండి. నా పేరు కేసీహెచ్ మహంతి. నేను శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సెక్రటరీ జనరల్ని. మేము మా శ్రీకాకుళం జిల్లాలో గత 30 ఏళ్లకి పైబడి 3 దశాబ్దాలకి పైబడి ఈ పంచాయతీరాజ్ శాఖలో ఇంజనీర్స్ దినోత్సవ వేడుకల్ని మేము అత్యంత ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ప్రపంచ విఖ్యాత ఇంజనీర్ అయినటువంటి సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఇంజనీర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే మా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో కూడా మేము నిర్వహించుకుంటున్నాం. మరి ఈ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అనేది ఏ రకంగా ఉంటుందో మొత్తం ఉన్నటువంటి సుమారు 12 నుంచి 14 ఇంజనీరింగ్ శాఖల్లో కూడా గ్రామీణ భారత నిర్మాణంలోనైతేనేమి, గ్రామీణ భారత వికాసంలోనైతేనేమి ప్రముఖ పాత్ర వహించినటువంటి ఈ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో మేము పనిచేయమని చెప్పేసి అదృష్టంగా భావిస్తున్నాం. అట్లాంటి కష్టమైనటువంటి ఈ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో మేము అన్నీ కూడా ప్రతి గ్రామాల్లో అన్ని రకాలైనటువంటి అత్యంత క్లిష్టమైనటువంటి రాజకీయంతో ముడిపడి ఉన్నటువంటి శాఖలో పనిచేస్తున్నప్పటికీ మరి మాలో ఒత్తిడులు కూడా అదే రకంగా ఉంటాయి కనుక ఈ ఒత్తిడులన్నీ కూడా అధిగమించే క్రమంలోనే మేము ప్రతి ఏడు కూడా సుమారు 10 నుంచి 12 రోజుల పాటు మేము ఈ కార్యక్రమాల్ని అత్యంత వైభవంగా ఆటలు పాటలు అలాగే ఇతరత్ర గేమ్స్లో అన్నింటిలో కూడా మేము కండక్ట్ చేసుకుంటూ మేము నిర్వహిస్తున్నాం. అదే మాదిరి ఈ ఏడాది కూడా ఈ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, సాంగ్స్ కాంపిటీషన్స్ అన్ని రకాలైనటువంటి అంశాలతో పాటు మేము ఈ ఏడాది ఈ జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఏడాది మాదిరిగానే సుమారు ఈ ఏడాది కూడా ఒక 485 పైచిలుకు మొక్కల్ని కూడా నాటడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. మేము నాటినటువంటి ప్రతి ఒక్క మొక్క కూడా బ్రతికే విధంగా, అది పెరిగి పెద్దయ్యే విధంగా, ఫలాలను ఇచ్చే విధంగా, అది కూడా పరోక్షంగా మానవ జాతి మీద మానవాళికి దాని తాలూకా మంచిని పంచే విధంగా పంచాయతీరాజ్ ఇంజనీర్ శ్రమిస్తున్నాడు. ఈరోజు మేము ట్రీ గార్డ్స్ ఇత్యాదివన్నీ కూడా దానికి సంరక్షణ నిమిత్తం అన్నీ కూడా మేము కల్పించి అవన్నీ మేము నాటినటువంటి 485 పైచిలుకు మొక్కలు కూడా పూర్తి స్థాయిలో పెరిగేటట్టు కూడా అవి ఫలాలు ఇచ్చే విధంగా కూడా మేము చర్యలు చేపడుతున్నాం. అలాగే ఈ రోజున మేము మరి జిల్లాలో ప్లేట్లెట్స్ సంఖ్య గణనీయంగా పడిపోయి ఈ డెంగ్యూ వ్యాధి నివారణలో చాలా ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు వారి ద్వారా, అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మిగతా ఈ రక్తపు సమీకరణ జగన్ 5 ఏళ్ల పాలన ఏపీకి అతిపెద్ద విపత్తు అని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద గత ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదన్నారు. 2020 ఖరీఫ్ నుంచి రైతులకు పంట బీమా కూడా ఇవ్వలేదన్నారు. వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అర్థం లేని విమర్శలతో వైకాపా కాలక్షేపం చేస్తుందన్నారు. కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకోవాలన్న ఆలోచన జగన్కు లేదన్నారు. ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించిన దాఖలాలు లేవని చెప్పారు. ఎక్కడ కష్టం వచ్చినా జనసేన సైనికులు ముందుంటారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో కని విని ఎరిగిన రీతిలో మనందరం కూడా ప్రజలు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు, పర్యావరణంలోని మార్పుల వలన ఊహించని విధంగా గత 100 సంవత్సరాల్లో కూడా ఇటువంటి
వర్షపాతం నమోదు కాని ప్రాంతాల్లో కూడా ఆశ్చర్యపోయే విధంగా విపత్తులు మనం చూస్తూ వచ్చాం. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తమైనా కూడా ప్రభుత్వం తరఫు నుంచి అధికార యంత్రాంగం సిద్ధమైనా కూడా ఒకేసారి అంత భారీ వర్షం నమోదుతోటి దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. విజయవాడ నగరంలో మనం చూసాం ఏ విధంగా ఒక బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవతోటి స్పందించే మనస్తత్వంతో ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేసి వాళ్ళ కష్టాలు కొంతవరకైనా తగ్గించే విధంగా ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వింతగా ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన కార్యక్రమాలకి భిన్నంగా ప్రజలకి అండగా నిలబడాల్సిన సందర్భంలో కేవలం విమర్శలకే గురి చేయడం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయాన్ని చులకనగా క్షేత్రస్థాయిలో ప్రజానికానికి అందించాల్సిన బాధ్యత వారు కూడా తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన లేకుండా మాట్లాడడం చాలా బాధాకరం. విజయవాడ నగరంలో 2 సార్లు పర్యటించారు. నిన్న పిఠాపురంకి వెళ్ళారు, కాకినాడలో. మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని ప్రతి చోట ఇది ఒక ఊత పదంలాగా అయిపోయింది ఆయనకి. అసలు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు. ఊహించని విధంగా వీళ్ళు వ్యవస్థలు నాశనం చేసి కనీసం ఇరిగేషన్ శాఖ పైన క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవస్థలపైన అధ్యయనం చేసుకుని బడ్జెట్ అలొకేషన్లు కూడా చేయకుండా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం 3 నెలలు అయింది మేము అధికారంలోకి వచ్చి. 3 నెలలకే మీకు ఇంత ఏడుపులు ఉంటే ఎట్లా? ఇంకా 57 నెలల్లో అసలు మీ ఏడుపు ఏ స్థాయికి వెళ్తుందో మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు మీలో స్పందించే మనస్తత్వం ఏదని నేను అడుగుతున్నాను. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడి రాష్ట్రంలో ఒక ఆదర్శవంతంగా 400 పంచాయతీలకి ₹1,00,000 విరాళం ఇచ్చి తెలుగు రాష్ట్రాలకి ₹1,00,00,000 చొప్పున విరాళం అందించి క్షేత్రస్థాయిలో ఆదుకోవాలని చెప్పి పార్టీ నాయకులందరూ కూడా పిలిపించి దూర ప్రాంతాల నుంచి కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా తరలి వచ్చి ఎక్కడైతే ముంపు ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సహాయ కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ చేసింది ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను. పిఠాపురంకి వెళ్ళారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక పాలాభిషేకం. పార్వతీపురం పట్టణ వినాయకుడు గుడి దగ్గర శ్రీ జానకిరామన భజన మండలి కోలాటం పాటలు పాడి అలరించారు. దేవాంగుల మోటుపతి వారి వీధిలో ఓం శ్రీ గాయత్రీదేవి కళా నాట్య మండలి భక్తితో దీపారాధన చేశారు. సీతానగరం మండల కేంద్రంలో వెల్లమవారి వీధిలో శ్రీ గణేష్ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శ్రీ సిద్ధి వినాయకునికి పాలాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణేశునికి పాలు, పెరుగు, వివిధ రకాల పళ్ల రసాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ వెలమవారి వీధి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.
నగరంలోని జాగృతి స్వచ్ఛంద సేవా సంస్థ విజయవాడలోని వరద బాధితులకు నిత్యావసర వస్తువులు, దుస్తులు, ఆహార పదార్థాలు అందజేస్తూ బాసటగా నిలిచింది. అతి భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు సబ్బవరం మండల కేంద్రంగా పనిచేస్తున్న జాగృతి స్వచ్ఛంద సేవా సంస్థ మరియు దాని అనుబంధ సంస్థ అయిన అమృత ఫల రైతు ఉత్పత్తిదారుల కంపెనీకి ఉద్యాన శాఖ అనకాపల్లి జిల్లా వారి నుంచి వచ్చిన సమాచారం మేరకు విజయవాడ వరద బాధితులకు వస్తువులు, దుస్తులు, ఆహార పదార్థాలు విరాళంగా కంపెనీ వ్యాన్తో పంపించడం జరుగుతుందని జాగృతి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి కందర్ప సుజాత ఈ సందర్భంగా తెలిపారు. సంస్థ తరపున తొలి విడతగా 30,000 రూపాయల విలువైన నిత్యావసర సరుకులు జాగృతి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సభ్యుల నుండి దుస్తులను కార్యకర్తల సహకారంతో సేకరించి పంపించడం జరిగిందన్నారు. అమృత ఫల కంపెనీ చైర్మన్ పొట్నూరు అప్పారావు విజయవాడకు తమ కంపెనీ వాహనం ద్వారా వస్తువులను పంపించడం జరిగిందన్నారు. నేను జాగృతి సంస్థలో పనిచేస్తున్నానండి 30 సంవత్సరాలుగా. నా పేరు సుజాత, నేను మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనందరికీ చాలా బాధాకరమైన విషయము, విజయవాడలో చాలా వరద ఉధృతికి ఎన్నో వేల మంది సభ్యులందరూ కూడా మెంబర్స్ చాలా కష్టాలు పడి అల్లకల్లోలం అయిపోతున్నారు. ఇది తెలిసి అక్కడికి వెళ్ళి చేసి మనం చెందడానికి అవకాశం లేకపోయినా జాగృతి సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన జాగృతి స్వచ్ఛంద సంస్థని అనుసంధానం చేసుకుని ఈరోజు మా సంస్థ ద్వారా మేము అక్కడ ఉండే ప్రజలందరికీ కూడా నిత్యావసర వస్తువులన్నీ అందించాలనే ఆలోచనతో మేము వెహికల్ని పంపించడం జరిగిందండి. మా జాగృతి సంస్థలో జాగృతి ఎన్జిఓ ద్వారా కూడా మేము 7 రైతు కుటుంబాలని ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. 7 రైతు కుటుంబాల నుంచి వాళ్ళ తాలూకు ప్రొడక్ట్స్ అన్నీ కూడా మేము కలెక్ట్ చేసుకుని కాయగూరలు, నిత్యావసర వస్తువులు, చింతపండు, బెల్లం ఇలాంటి అవసరమైన ఎమర్జెన్సీ నీడ్ ఉన్న సరుకులన్నింటినీ కూడా మేము అందించడం జరిగిందండి. వాటితో పాటుగా ఎమర్జెన్సీగా ఉపయోగపడే ప్రతి వస్తువుని, ఆడవాళ్ళకి సంబంధించిన ఎమర్జెన్సీ నీడ్ ఉన్న వాళ్ళకి బట్టలు కానీ, లేకపోతే శానిటరీ నాప్కిన్స్ కానీ, వాళ్ళకు ఉండే ఆర్నమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా మేము ఆలోచించుకుని క్లీన్గా అందరం కూడా కూర్చుని మాట్లాడుకుని మేమందరం కూడా ఈరోజు వెహికల్ని పంపించడం జరిగిందండి. మాకు ఈ సహాయాన్ని అందించవలసిందిగా మాకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ నుంచి కూడా మాకు కాల్స్ రావడం జరిగిందండి. వాటిని అనుసంధానంగా చేసుకుని నబార్డు సంస్థతో ఏర్పాటు చేస్తున్న ప్రతి రైతు సంఘాల నుంచి కూడా మేము ప్రొడక్ట్స్ అన్ని కలెక్ట్ చేసుకుని అప్పటికప్పుడు 2:30 ఆ టైంకి మేము వెహికల్ని మా సొంత డ్రైవర్తో పాటు పంపించడం జరిగిందండి. ఈ విషయానికి చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న విడ్డూరం అని రామకృష్ణ అనే వ్యక్తిపై పోలీసులు చర్యలు వెంటనే తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు అంకిరెడ్డి నాగగౌరి, అంకిరెడ్డి కోటేశ్వరరావు నేతృత్వంలో పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రామకృష్ణని వెంటనే అరెస్ట్ చేసి విచారణ చేపట్టి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అంకిరెడ్డి నాగగౌరి, అంకిరెడ్డి కోటేశ్వరరావు పోలీసులకు తెలియజేశారు. ఈ సందర్భంగా అంకిరెడ్డి నాగగౌరి, అంకిరెడ్డి కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దానం లాజర్ బాబు, కుండేపూడి శివ, గండేపల్లి గౌతమ్, పల్నాటి మధు, గాది కృష్ణ, వంశీ, సూర్య పాల్గొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి మీద శ్రద్ధాంజలి అని చెప్పేసి అనుచితమైన పోస్ట్ పెట్టడం జరిగింది. దీనికి జనసేన పార్టీ నుంచి, జనసేన సైనికులుగా, ఆయన వీరాభిమానులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఎవరి పట్ల కూడా, రాజకీయం అంటే ఏంటి, ప్రస్తుతం దోచుకోవడం కాకుండా రోడ్ల మీద పడి తిరుగుతూ అతనుకున్న ఇమేజ్, క్రేజ్ అన్నీ పక్కన పెట్టి రోడ్ల మీద తిరుగుతుంటే చూస్తున్న మాకు కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇలాంటి వ్యక్తి మీద ఇలా శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని చెప్పేసి పోస్ట్ పెట్టడం ఆయన అభిమానులను తీవ్రంగా కలచవేస్తుంది. దీని మీద తగు చర్య తీసుకోవాలని చెప్పేసి పోలీసు వారికి మేము మెమో ఇవ్వడం జరిగింది. పిఠాపురం జన సైనికుల తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ పోస్టుని ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించాలి, ఆ పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయాలి అని మేము మా పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి, జనసేన కుటుంబ సభ్యుల నుంచి కోరుకుంటున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది రాజకీయంగా ఎంతో మంది పరిపాలించారు, ఎంతో మంది బాగా పరిపాలించారు. చాలా మంది
రాష్ట్రాన్ని మొత్తం దోచుకు తిన్నారు. అలాంటి వారి మీద మాట్లాడడానికి కానీ కాలర్ పట్టుకొని అడగడానికి కానీ మనకు అధికారం లేకపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయం ప్రజల కోసం నడిపిస్తున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే చాలా క్రేజ్ ఉన్న ఇమేజ్ ఉన్న వ్యక్తి గౌరవాన్ని మట్టిపాలు చేసేస్తూ ఇన్స్టాగ్రాముల్లో అలాగే సోషల్ మీడియా అన్నిటిలో వ్యతిరేకంగా వస్తున్న పోస్టులు శ్రద్ధాంజలిని, చనిపోయారని, చంపేస్తామని వస్తున్నాయి. అలాగే ఏపీకి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి మీద మాకు అభిమానంతో కాదు, మామూలుగా కూడా చెప్తున్నాం. ఆయన ఏంటంటే ప్రజల కోసం వచ్చిన వ్యక్తి, ఎంతో మంచి పనులు చేస్తున్నారు, రోడ్డును పడి తిరుగుతున్నారు. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి అవాంఛిత వీడియోలు ఈ సోషల్ మీడియాలో పెట్టడం అనేది మేము ఖండిస్తున్నాము. అలాంటి వ్యక్తులను వెంటనే చర్య తీసుకొని అలాంటి వ్యక్తుల్ని శిక్షించాలని కోరుకుంటున్నాము. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేసిన 2023 నూతన మోటార్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నెల 24, 25 తేదీల్లో బెంగళూరులో జరిగే ఆల్ ఇండియా మోటార్ వర్కర్స్ 18వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్లు ఫెడరేషన్ ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి మోటార్ కార్మికులు పిలుపునిచ్చారు. అనకాపల్లి మండలం మూలపేట గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ ధరలు ఒకే విధంగా అమలు చేయాలని, జాతీయ రహదారులపై పెట్టిన టోల్ గేట్ల ఫీజులను నియంత్రించాలని, భారీగా పెంచిన ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్, మోటార్ వాహన విభాగాల ధరను నియంత్రించాలని, ప్రమాదకరంగా ఉన్న రోడ్లు పక్కాగా వేసి వాహనదారులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘ అనకాపల్లి జిల్లా కార్యదర్శి కోన లక్ష్మణ మాట్లాడుతూ ప్రధాని మోదీ అధికారంలోకి వస్తే 100 రోజుల డీజిల్, పెట్రోల్, నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తామని, సంవత్సరానికి 2 కోట్ల మంది ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి 12 ఏళ్లు దాటినా ఒక హామీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కృష్ణ, పల్లా నరసింగారావు, సూర్యప్పారావు, సిహెచ్ రాము, బి సత్యబాబు, సుబ్బు, రాజు, ఆంజనేయులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ప్రజల వాడే నిత్యావసర వస్తువులు, డీజిల్, పెట్రోల్, వంట గ్యాసు ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. సంవత్సరానికి 2 కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, 3వసారి ప్రధానమంత్రి పదవి చేపట్టిన ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు సరికదా ప్రజల మీద భారీ ఎత్తున ధరలు పెంచి ఆర్థిక భారాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా మోటార్ వర్కర్స్ జాతీయ మహాసభలు సెప్టెంబర్ 24, 25 తారీఖుల్లో బెంగళూరులో జరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా వ్యవసాయక రంగం తర్వాత అతి కీలకమైన రంగం రోడ్డు రవాణా రంగం. ఈ రోడ్డు రవాణా రంగం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున డీజిలు, పెట్రోలు, విడిభాగాల ధరలు పెంచడంతో పాటు టోల్ పంజా ఫీజులు, ఇన్సూరెన్స్ ధరలు భారీగా పెంచి రవాణా రంగాన్ని దివాలా తీయించే చర్యలకు పాల్పడటమే కాదు, ఇవాళ డ్రైవర్ల పేగలకు ఉరితాలేసే పద్ధతుల్లో నూతన మోటార్ యాక్ట్ చట్టాన్ని తీసుకొచ్చారు. 106/1/2 రద్దు చేయాలని చెప్పి మోటార్ కార్మికులకి పిఎఫ్, ఈఎస్ఐ పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా టోల్ పంజా ఫీజులు రీఅప్లేస్మెంట్ చేయాలని చెప్పి డిమాండ్తో రేపు 24, 25 బెంగళూరులో జరుగుతున్నటువంటి ఆల్ ఇండియా మోటార్ వర్కర్స్ మహాసభలో చర్చించి రాబోయే కాలంలో జరగబోయే ఉద్యమ పోరాటాల కార్యాచరణ జరగబోతోంది. ఈ కార్యక్రమంలో 50 మంది మోటార్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఏఐటీయూసీ తరఫున కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. ఏఐటీయూసీ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. ఏఐటీయూసీ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. బెంగళూరులో సెప్టెంబర్ 24, 25 జరిగే జాతీయ మహాసభలు జయప్రదం చేయండి. బెంగళూరులో ఆల్ ఇండియా మోటార్ వర్కర్స్ జరుగుతున్నటువంటి మహాసభను జయప్రదం చేయండి. ఆల్ ఇండియా మోటార్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి. ఏఐటీయూసీ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. ఆటో అండ్ మోటార్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆటో అండ్ మోటార్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కాకినాడ జిల్లా పిఠాపురం బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని నూతన కోర్టు భవనంలో 12వ అదనపు జిల్లా జడ్జి వాసంతి ప్రారంభించారు. కోర్టు ఆవరణంలో అధునాతన సౌకర్యాలతో బార్ కార్యాలయం ఏర్పాటు చేశారు. మహిళా న్యాయవాదులకు ప్రత్యేక కార్యాలయాన్ని కేటాయించారు. మొత్తంగా 4 కార్యాలయ గదులను న్యాయాధికారి ప్రారంభించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం రాజారావు మాట్లాడుతూ న్యాయవాదులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా కార్యాలయాన్ని కేటాయించిన న్యాయాధికారులకు అదనంగా ఉందని కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోనే అత్యంత సౌకర్యవంతంగా అధునాతనంగా బార్ అసోసియేషన్ కార్యాలయం ఉందన్నారు.
పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ జడ్జి ఎం బాబు, మెజిస్ట్రేట్ విజయ రామేశ్వరి, బార్ అసోసియేషన్ కార్యదర్శి భాస్కర్, ఉపాధ్యక్షులు ఎంఎస్ అలీ, కోశాధికారి రాజా, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. కాగా నూతన భవనంలో శుక్రవారం నుంచి సబ్ కోర్టు, అదనపు జిల్లా కోర్టు బెంచ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజారావు, కేఎస్ఆర్ భాస్కర్, ఉపాధ్యక్షులు ఎస్ఎం అలీ, కోశాధికారి రాజా, న్యాయవాదులు బంగారు రామకృష్ణ, సరిదే నాగేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, బల్లోజు రాజా, సత్యనారాయణ, కమలాలయ, రమణి, సత్య, సత్యవాణి, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఈరోజు మా కర్నూలు జిల్లా గారి ఆధ్వర్యంలో కోర్టులో మేము కోర్టులు కానీ నడవడం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా మా బార్ అసోసియేషన్ కూడా ప్రారంభించుకున్నాము. నిజంగా మా న్యాయవాదులకి ప్రధాన కక్షిదారికి కూడా అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం. ఈరోజు మంచి భవనం ఈ కోర్టులు నిర్వహించడానికి అందుబాటులో వచ్చిందని చెప్పడానికి గర్వపడుతూ ఈ 5/9/2024 తేదీన హైకోర్టు వారు ఉన్నత న్యాయస్థానం వారు యాక్చువల్గా ఈ 12వ జిల్లా కోర్టు మరియు సీనియర్ సెక్రటరీ కోర్టుని ఓపెన్ చేయడం జరిగింది. ధర్మిలా ఈ రోజుని పూర్తి సామర్థ్యంతో ఆ కోర్టులు పాత కోర్టులను పూర్తిగా మార్చివేసి ఇకపైన అన్నీ కూడా 12వ జిల్లా కోర్టు మరియు సీనియర్ సెక్రటరీ కోర్టు కూడా నూతన భవనాలుగా ఈ రోజు నుంచి పూర్తి సామర్థ్యంతో పనిచేస్తారని తెలియజేస్తున్నాము. అలాగే బార్ అసోసియేషన్ కూడా మహిళా న్యాయవాదులకి అలాగే అందరి న్యాయవాదులకి కూడా ఇక్కడ బార్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మా కోర్టులో ప్రత్యేకంగా దివ్యాంగులకు కూడా ప్రత్యేకంగా కూడా అన్ని సదుపాయాలతో కూడా ఈ కోర్టు కాలం నిర్మితమైంది. కాబట్టి అందరూ కూడా కక్షిదారులు అందరూ కూడా తమ కొత్త అడ్రస్ తెలుసుకుని కోర్టుకు వచ్చి అందరికీ తెలుసుకోవాల్సిన కోరుచున్నాను. మన హైకోర్టు న్యాయస్థానం వారు మనకు పిఠాపురాన్ని ఏర్పాటు చేసినటువంటి కొత్త నూతన బంగ్లా అయినటువంటి వాళ్ళు ట్రెడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు అండ్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇవాళ నుంచి ఫంక్షన్ ఇవాళ నుంచి మొదలుపెట్టడం జరిగిందండి. మాకు చాలా ఆనందదాయకంగా ఉందండి. ఇచ్చేదంటే మాకు తెలిసి మన కాకినాడ జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ఇంత సదుపాయాలు మొదటి కోర్టుగా మేము భావిస్తున్నామండి. ఇంత ప్రత్యేకమైన సదుపాయాలు, కక్షిదారులకి ప్రత్యేకమైన ఏర్పాట్లు, న్యాయవాదులకి ప్రత్యేకమైన ఏర్పాట్లు, న్యాయమూర్తులకి అంతా ఎక్కడికక్కడ సదుపాయాలు చాలా బాగున్నాయండి. మహిళలకు ప్రత్యేకంగా న్యాయవాదులకి ప్రత్యేకంగా ఎవరికైనా ఏర్పాటు చేసిన జరిగిందండి. దీనికి మేము చాలా ఆనందదాయకంగా ఉందండి. సంతోషంగా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలంలో రాచపల్ల జంక్షన్ వద్ద ఏలూరు కాలు గండి పడింది. ఈ గండి వల్ల నీరు వృధాగా పోతుంది. అధికారులు దీనిపై స్పందించారు. ఇసుక బస్తాలు తెప్పించి గండి పూడ్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024కు సంబంధించి విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ పిలుపు మేరకు భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షుడు నరసరాజు అధ్యక్షతన పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా కోస్తా ఆంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ శివకృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ప్రకాష్ బాబు, కార్యవర్గ సభ్యుడు సందీప్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఈ నెలలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సభ్యత కార్యక్రమం శ్రీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మన 2వ తారీఖు నుంచి స్టార్ట్ చేశారు. తర్వాత రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా విశాఖపట్నం కేంద్రంగా అక్కడ కూడా సభ్యత్వం స్టార్ట్ చేశారు. ఈ విధంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ సభ్యత కార్యక్రమం జరుగుతుంది. కాకపోతే మన ఎన్టీఆర్ జిల్లాలో గత 10 రోజులు ప్రజలు పడే ఈ ప్రజల ఇబ్బంది వల్ల గత లేట్ అయింది. అయితే గత 4 రోజుల నుంచి జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ గారి పిలుపు మేరకు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో బూత్ లెవెల్లో కూడా యువమోర్చా నాయకులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం చేస్తున్నారు. సో దీన్ని ఏ విధంగా అయితే మనం గత రోజులలో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి సభ్యత్వ నమోదు తీసుకోవాలి. ప్రతి యువత కూడా భారతదేశ ఎదుగుదలలో సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ప్రపంచం ఆర్థిక వ్యవస్థలో ఈరోజు 4వ స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి అందరికీ నిర్మించేదేమనగా అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవాలి. దేశం అభివృద్ధిలో అందరూ పాల్గొని మన దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచంలో ముందు తీసుకోవాలని చెప్పి కోరుతూ ప్రతి ఈ ఎన్టీఆర్ జిల్లాలో అత్యధిక సంఖ్యలో రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో మేము యువమోర్చాలో కొత్త యువతని తీసుకుని వచ్చి పార్టీని బలోపేతం చేస్తూ అదేవిధంగా
మా పశ్చిమ నియోజకవర్గం ఎన్నడూ లేని బలంతో గెలిచిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు నాయకత్వంలో ఈ జిల్లాలో రాబోయే రోజుల్లో కూడా బలమైన నాయకత్వాన్ని ఇంకా డెవలప్ చేస్తామని చెప్పి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వంలో 8800002024 నెంబర్కి మిస్ కాల్ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా దీంట్లో జాయిన్ కావచ్చు. ఏదన్నా మీకు సమస్య ఉన్నా కూడా ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. దాంట్లో లింక్ వస్తుంది. ఆ లింక్లో మీరు జాయిన్ అయ్యి మా సభ్యత్వం యొక్క ప్రొఫైలు, నేము, డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ నియోజకవర్గం చెందిన వాళ్ళు చేసి సేవ్ చేసినట్టయితే మీ యొక్క గుర్తింపు కార్డు కూడా వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఏదైనా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ నెంబర్ డైరెక్ట్ కాల్ చేయొచ్చు. విజయనగరం జిల్లా గొట్లాం జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ సిద్ధి వినాయక జ్యువెలరీ వర్క్ షాప్ లో చోరీ జరిగింది. 35 కేజీల వెండి, 2 కేజీల పాత పట్టీలు, 2 తులాల బంగారం, 75,000 రూపాయల నగదు చోరీ అయినట్లుగా షాప్ యాజమాని తాళ్లపూడి సత్యబాబు బొండపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అలాగే వేలిముద్రలను సేకరిస్తున్నారు క్లూస్ టీం. మాది నివాసం అయితే కొట్ల 4.2 షాపు 2020లో స్టార్ట్ చేశాను. సుమారుగా 4 సంవత్సరాలు అయ్యింది. ఇంతవరకు ఎటువంటిది కూడా ఇక్కడ ఎప్పుడూ జరగలేదు. కానీ ఇప్పుడులాగే షాప్ మనం పొద్దున్న తీసి సాయంత్రం 8:30 ఆ టైంలో ఎప్పుడు కూడా క్లోజ్ చేసేసుకుంటాము. అలాగే రాత్రి కూడా 8:30 టైంలో షాప్ క్లోజ్ చేసి మనం ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ప్రతిరోజు మనం లేచినట్టుగా ఈరోజు కూడా షాప్ తెల్లవారి 5:30 6 గంటల కల్లా వచ్చేసరికి షాప్ షట్టర్లు గట్ట ఎత్తేసి ఉన్నాయి. వెళ్ళి మనం కింద నుంచి చూసేసరికి ఎటువంటి సామాన్లు కూడా ఏటి లేవు. మొత్తం అన్నీ కూడా పట్టుకెళ్ళిపోయారు. అలాగే సుమారుగా రేక్ ఐటమ్ 25 కేజీలు వెండి, పట్టీలు 10 నుంచి 12 కేజీలు ఉంటాయి. అలాగే పాత పట్టీలు కూడా 2 కేజీలు కొత్త ఐటమ్ అది కూడా పట్టుకెళ్ళిపోయారు. సుమారుగా 2 తులాలు అంటే బేబీ రింగ్స్, ల్యాకెట్స్, పుట్టకాళ్ళు ఇలాంటివన్నీ మనం అక్కడ వదిలేసాం. అవి కూడా తీసుకెళ్ళిపోయారు. అలాగే 70,000 చిల్లర క్యాష్ వదిలేసాను. అవి కూడా చోరీకి గురయ్యాయి. ఈరోజు ఇలాగ జరిగింది. ఇప్పుడు కూడా లేదు. మరి పోలీస్ కంప్లైంట్ అనేది మేము ఇవ్వడం జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు చూసి మరి ఏం చెప్తారో, ఏ రకంగా వాళ్ళు చేస్తారనేది నాకైతే తెలియదు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జీకొండూరు మండలం వెల్లటూరు గ్రామ శివారు భీమవరపాడు గ్రామంలో అక్షయపాత్ర ఫౌండేషన్ వారు వరద బాధితులకు నిత్యావసర వస్తువులు 800 కిట్లను ఎమ్మెల్యే వసంత స్వామీజీలు అందజేశారు. అనంతరం వసంత మాట్లాడుతూ అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి, ఏపీలో 2 లక్షల మందికి ప్రతిరోజు భోజనం ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. స్వామీజీలను సత్కరించి వారికి కొండపల్లె బొమ్మలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో అక్కల గాంధీ, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అక్షయపాత్ర ఫౌండేషన్ భారతదేశంలో ప్రతిరోజు 22.5 లక్షల మందికి వాళ్ళు నిరంతర భోజనాలు పెడతా ఉన్నారు. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు 2.5 లక్షల మందికి భోజనం పెడతా ఉన్నారు. ప్రపంచంలో ఇంతమందికి ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంతమందికి భోజనాలు పెట్టే ఏకైక భారతీయ సంస్థ, ధార్మిక సంస్థ ఇది ఒకటే, హరే రామ హరే కృష్ణ. ఎంత చెప్పిన ఆ సంస్థ ఎక్కడ ఏ కష్టం వచ్చినా, ఏ విపత్తు వచ్చినా, కోవిడ్ కష్టకాలంలో నేను ఎక్కడెక్కడో తిరుగుతా వెళ్తా ఉంటే ఒకరోజు ఆకస్మికంగా వైఎస్ఆర్ కాలనీకి వెళ్ళాను. మన జక్కపూడి వైఎస్ఆర్ కాలనీ ఇప్పుడు ఈ వరదల్లో కూడా తీవ్రంగా నష్టపోయింది. నేను వెళ్ళేటప్పటికి ఈ స్వామి గారు అంత విపత్తులో, ఆ కష్టంలో, కరోనా కష్టంలో ఒకరికొకరు కనిపించకుండా ఎక్కడో దాక్కుని ఉండే పరిస్థితుల్లో స్వయంగా ఆయనే దగ్గరుండి పేదలకు భోజనం అవి వడ్డిస్తా ఉంటే నేను కూడా 1 లక్ష రూపాయలు చెక్కు రాసి స్వామి గారికి ఆ రోజు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళ సేవకి ఆ రకంగా పేదలకు మేమున్నాము అని అండగా నిలబడిన సంస్థ ఈ రోజు మన దగ్గర కూడా వచ్చి ప్రభుత్వం ఇవ్వగా చాలా గ్రామాల్లో అక్కడ 200 అక్కడ 200 మిగిలిపోయి ఉన్నారు. ప్రధానంగా మన గ్రామం, అలాగే ఇంకా 2-3 గ్రామాల్లో కుంట మొక్కలా ఇచ్చేది గ్రామాల్లో ఆగిపోతే వీటన్నిటికీ స్వామి గారి సహకారంతో ఈరోజు ఇస్తున్నాం. ప్రభుత్వం 25 కిలోలు బియ్యం ఇస్తే ఇక్కడ కొంచెం బియ్యం తగ్గించి వేరే అన్ని ఇంకా ప్రభుత్వం ఇవ్వనై శనగలు కావచ్చు, అలాగే గోధుమ పిండి కావచ్చు, ఇతరత్ర అన్ని పెంచి ఒక్కొక్క కిట్టు 2000 రూపాయలు ఖరీదు చేసే కిట్ ని ఈ రోజున 1500 రూపాయలు చేసే కిట్ ని ఈ రోజు మనందరి సమక్షంలో మన గ్రామంలో 800 కుటుంబాలకు ఇవ్వడానికి మరొకసారి స్వామి గారికి, వారి స్వామి గారికి రఘునందన దాస గారికి ఇద్దరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ హరే రామ స్వామి హరే కృష్ణ. జగత్తును మేల్కొలిపే శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమని ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ శ్రీను అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. ముందుగా మీడియాతో మాట్లాడుతూ తాను పుట్టిన సొంత జిల్లాలో ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా స్వగ్రామానికి రావడం, అక్కడ నవరాత్రులు జరుపుకునేటటువంటి సాంప్రదాయం గత కొన్నాళ్లుగా ఉందని, అదే వరవడి కంటే చేస్తున్నామని చెప్పారు. ఇక ఆదిదేవుడు వినాయకుని పూజల్లో పాల్గొనడం, పాత మిత్రులను కలుసుకోవడం, వాళ్ళ అందరితో ఈ సంబరాలు జరుపుకోవడం తమకెంతో ఆనందాన్ని, స్థాయినిస్తుందన్నారు. పుట్టినరోజు తల్లిదండ్రులని మనకి జన్మనిచ్చినటువంటి మట్టిని నమ్ముకుని ప్రతి వ్యక్తి ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న తన పాత మిత్రులు కలుసుకోవడం, వారందరితో ఈ వారం రోజులు గడపడం జీవితానికి పరమార్థం లభిస్తుందన్నారు. చాలా సినిమాల్లో నటించాను, మీ అందరికీ తెలుసు. ఈ జిల్లాలోనే నేను చదువుకున్నాను, ఈ జిల్లాలోనే పెరిగాను. ఇది నాకు స్వస్థలం. ఈ స్వస్థలంలో 33 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలను క్రియేట్ చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఆ దేవుడి దయ వల్ల మా శక్తి మేరకు మేము హ్యాపీగా నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం 33వ సంవత్సరం. సో నేను ప్రతి వినాయక చవితి మొదటి రోజు రావడం జరుగుద్ది. షూటింగ్ల కారణంగా నేను రాలేకపోయాను. సో రేపు నిమజ్జనం కార్యక్రమం ఉంది కాబట్టి ఈ నిమజ్జనం కార్యక్రమాన్ని ఒకరోజు ముందుగా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఇదే ఊరిలో పక్కన చింతాడులో మా నాన్నగారు జన్మించారు. ఈ శ్రీకాకుళంలోనే నా చిన్ననాటి స్మృతులన్నీ ఇక్కడే ఉన్నాయి. నాకు చాలా ఇష్టమైన జిల్లా ఇది. ఈ జిల్లా మనుషులన్నా, ఈ జిల్లా ప్రజలన్నా నాకు చాలా ఇష్టం. సో రేపు కూడా మా వీధుల అమ్మలక్కలతోని, మా వీధి అందరితో సరదాగా నిమజ్జన కార్యక్రమం పాల్గొని ప్రతి సంవత్సరం నేను ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాను. సో ఆ సరదా, ఆ సంతోషం ఒక సంవత్సరం ఒకసారి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఎంజాయ్ చేసి వెళ్తాను. ఈ అరసవల్లి స్వామివారి గురించి చెప్పాల్సినంత పెద్దవాడు నేనేం కాదు. స్వామివారి గురించి అందరికీ తెలుసు. అతి తక్కువ దేవాలయాల్లో ఒక మహత్తరమైన దేవాలయం. అటుపక్క కోనార్కు, ఇటుపక్క అరసవల్లి, ఇలాంటి ప్రాశస్తమైన దేవస్థానాలు మనకి చాలా తక్కువ ఉన్నాయి. అందులో అరసవల్లి ప్రముఖది. కోనార్క్ అనేది నేను చిన్నప్పుడు వెళ్ళాను, నాకు ఎప్పుడు నేను అరసవల్లే వస్తాను. సో మీ అందరూ అరసవల్లి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలు పొంది మంచిగా ఉండాలని అందరికీ కోరుకుంటున్నాను. నమస్తే.
మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో విశాఖ ఉడా చిల్డ్రన్ థియేటర్లో 2 రోజుల దసరా ఉత్సవ ఎగ్జిబిషన్ జరుపుకున్నామని మహావీర్ విశాఖ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. 2 రోజుల పాటు జరిగే దసరా ఉత్సవాల్లో 60కి పైగా స్టోన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. చేనేత వస్త్రాలతో పాటు ఇంట్లో తయారు చేసిన రుచికరమైన క్వాలిటీ స్నాక్స్ ఈ స్టాల్స్ లో అందుబాటులో ఉంచామన్నారు. 2 రోజుల పాటు నిర్వహించిన దసరా ఎగ్జిబిషన్ లో వచ్చిన డబ్బును చారిటబుల్ ట్రస్ట్ కి దానం చేస్తామన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. గుడ్ మార్నింగ్, నా పేరు సుబోధ్ కుమార్ అకేచా. నేషనల్ ఆర్గనైజేషన్కి ఇది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్. సోషల్ సర్వీస్ చేస్తుంటాం అనమాట. బేసిక్ ఆర్గనైజేషన్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా జోన్లో కలిపి ఆ సెంటర్స్ అన్నిటికీ నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఇక్కడ చైర్మన్గా ఉన్నాను 2 స్టేట్లకి. ఈరోజు విశాఖపట్నంలో మహావీర్ విశాఖపట్నం చారిటబుల్ ట్రస్ట్ అయితే వైజాగ్ సెంటర్ వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా వచ్చిన ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రియదర్శిని ఓల్డేజ్ హోమ్ అని విశాఖపట్నంలో చిక్కుడురాయి బిల్డింగ్ దగ్గర ఉంది. దాన్ని రెన్యువేట్ చేయడానికి వాడతారనమాట ఆ ఫండ్స్ అనేవి. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఎగ్జిబిషన్ తాలూకా ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ పెట్టారు. సో క్లాత్స్ ఉన్నాయి, బ్యాగ్స్ ఉన్నాయి, తర్వాత అన్ని రకాల జ్యువెలరీ ఉంది. తర్వాత ఏమో ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు. more than 60 స్టాల్స్, అన్ని వెరైటీస్ స్టాల్స్ పెట్టారు. ఈవెన్ కలకట్టా నుంచి కూడా కొంతమంది వచ్చారనమాట. చేనేత వస్త్రాలు కూడా స్టాల్స్ పెట్టుకున్నారు ఇక్కడ. సో అన్ని బేసిక్ అయిన హోమ్ మేడ్స్, రెడీమేడ్స్ అన్ని పెట్టారనమాట. సో ఈ ఫండ్స్ ఏవైతే మిగులుతాయో ఈ ఫండ్స్ని ప్రియదర్శన్ ఓల్డేజ్ హోమ్ రెన్యూవేట్ చేస్తారనమాట. ఆ ఓల్డేజ్ హోమ్ని 10 years నుంచి గత 10 yearsగా విశాఖపట్నం మహావీర్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో ఇప్పుడేమో వాళ్ళకి రిక్వైర్మెంట్ వచ్చిందనమాట. అక్కడ కొంచెం అంత కారణం అంతా జరుగుతుంది, అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఇబ్బందిగా ఉందని చెప్పి వాళ్ళు చెప్తే దానికి ఒక 2 to 3 lakhs రూపీస్ ఖర్చు అవుతుందని చెప్తే ఆ ఫండ్ రైజ్ చేయడానికి ఇది ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. సో ఇది చాలా రెస్పాన్స్ చాలా బాగుంది. సో ప్రెస్ వాళ్ళు కూడా చాలా మీరు అంతా సపోర్ట్ చేస్తే ఇంకా అందరి ప్రజలకైతే అందరూ వచ్చి కొంటే అందరికీ బాగుంటుంది ఇక్కడ. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా చెప్పండి సార్. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. మహావీర్ విశాఖపట్నం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ పెట్టడం, అందులో నేను పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. దాదాపు 260 మెంబర్స్కి పైగా ఈ చారిటబుల్ ట్రస్ట్లో ఉన్నారు. అందరూ కూడా ఉమెన్ యాక్టివ్గా ఉంటూ వాళ్ళ లేజర్ టైంలో ఇటువంటి యాక్టివిటీస్ చేస్తూ దీంట్లో వచ్చే ఇన్కమ్ని చారిటీ కోసం ఖర్చు పెట్టడం. ఏదైతే దాదాపు 60కి పైగా ఈరోజు ఇక్కడ స్టాల్స్ పెట్టారు. ఈ స్టాల్స్లో వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాదాపు ఒక 4 to 5 lakhs వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ వచ్చిన అమౌంట్ని వాళ్ళు చారిటీకి, అదే ఓల్డ్ ఏజ్ హోము లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్కు ఇటువంటి పూర్ పీపుల్కి పెట్టే విధంగా చేయటం ఈ సొసైటీ యొక్క మెయిన్ ట్రస్ట్ యొక్క కాన్సెప్ట్. ఇట్లా ఈ పెడతామని చెప్పని మా మిత్రుడు, నాకు బాగా ఆప్తులు సుబోధు మొన్న వచ్చి ఇట్లా అడిగితే తప్పకుండా వస్తానని చెప్పని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. బట్ నేను చూశాను అక్కడ వాళ్ళైతే ఎవరైతే ఈ స్టాల్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ కొద్దీ చాలా వరకు వాళ్ళు ఇంట్లో హోమ్ మేడ్ ఐటమ్స్ అన్నీ కూడా, అవి ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, లేకపోతే గార్మెంటరీ కావచ్చు, లేకపోతే మిగతా ఐటమ్స్ కావచ్చు, కొన్ని స్టేషనరీ కావచ్చు, ఎలక్ట్రికల్ కానీ అట్లాగా ప్రతి దానికి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మరి సక్సెస్ కావాలి గ్రాండ్గా. దీంట్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి దీన్ని ఇచ్చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ, మరి నేను సొసైటీలో చూస్తూ ఉన్నాను, మామూలు మదర్ తెరీసా గారు చెప్పినట్టుగా ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు కన్నా అని చెప్పని ఏదైతే చెప్పారో ఆ స్ఫూర్తిని వీళ్ళు కొనసాగిస్తూ ఈ మహావీర్ విశాఖపట్నం చారిటబుల్ ట్రస్టు ఈ లేడీస్ అందరూ కూడా ఇటువంటి మంచి ఒక నోబుల్ యాక్టివిటీ చేయడం అనేది మనస్ఫూర్తిగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. వాళ్ళకి హోల్ హార్టెడ్గా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ వీళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తారు. మరి అటువంటి మంచి కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేసే ఆపర్చునిటీ నాకు కల్పించారు మా మిత్రులు సుబోధ్ అండ్ ఫ్యామిలీ. ఆ మేడమే దానికి చైర్పర్సన్గా ఉన్నారు. వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా గ్రీటింగ్స్ తెలియజేస్తాము. ఓకే. కాకినాడ జిల్లా ఎలేశ్వరం మండలం కొత్త ఎర్రవరం గ్రామంలో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో రాజమండ్రి గౌతమి నేత్రాలయం వారి శ్రీచరణ్ ప్రాథమిక కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మాజీ జెడ్పీటీసీ జ్యోతుల పెదబాబు, జిల్లా జనసేన కార్యదర్శి పెంటకోట మోహన్, స్థానిక కూటమి నాయకులు బస్తా
మహాలక్ష్మి ప్రసాద్ వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావులతో కలిసి డాక్టర్ భాగ్యలక్ష్మి శిబిరాన్ని ప్రారంభించారు. డాక్టర్లు ఉచితంగా వైద్య పరీక్షలు, కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారు. ఈ సందర్భంగా పెంటకోట మోహన్ మాట్లాడుతూ వివేకానంద సేవా సమితి చేస్తున్న సేవలను కొనియాడారు. మండలంలో ప్రతి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు. మైరాల నాగేశ్వరరావు, ఏనుగుపల్లె కుమారి మాట్లాడుతూ బ్లడ్ ఎవరికి ఏ సమయంలో అవసరం వచ్చినా ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి వివేకానంద సేవా సమితి తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగిరెడ్ల మణికంఠ, ఆకుల నాని, బిశెట్టి ప్రసాద్, వివేకానంద సేవా సమితి కార్యదర్శి కడలి సత్యనారాయణ, సభ్యులు సారా శ్రీను, వైద్యులు జయరావు, ఉమా, మణికుమార్, మహేష్ పాల్గొన్నారు. సరిపోదండి, ఇప్పుడు సరిపోద్ది. ఫోటో కొట్టా. అలా ఉండండి. ఓకే సార్, వద్దు అంతే టేపి ఆ పైన. స్వామి వివేకానంద ట్రస్ట్ సమితిలో మరి అనేక కార్యక్రమాలు ఉద్యోగంగా జరుగుతూ ఉన్నాయి. మీకు ఎవరికైనా సహాయ సహకారాలు కావాలంటే మరి స్వామి వివేకానంద ట్రస్ట్ వాళ్ళని మీరు సంప్రదించవచ్చు. మరి అలాగే బ్లడ్ క్యాంపు, ఎవరికైనా బ్లడ్ కావాల్సి ఉంటే బ్లడ్, మరి ఇలాగే మరి అనేక కార్యక్రమాలు, ఎవరికైనా కష్టాల్లో ఉన్నా బాధల్లో ఉన్నా సరే కానీ మరి వివేకానంద ట్రస్ట్ వాళ్ళు మరి అనేక మంది అనేక ఇళ్ళకి అనేక ఊర్లు వెళ్ళి ప్రజాసేవ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే కానీ ఎవరైనా సరే మరి మీకు సహకారం కావాలంటే స్వామి వివేకానంద ట్రస్ట్ వాళ్ళని మీరు సంప్రదించి మీరు ఏ సహాయమైనా పొందొచ్చు. మరి ఇందులో కుల భేదాలు ఏమీ లేవు, అందరూ కూడా మీకు సాతనైన సహాయాలు చేస్తారని, మరి ఇంకా అనేక మందికి సహకారంగా ఉండాలని మీ ప్రజల సమక్షంలో మాట్లాడుతూ మరి ఇంత అవకాశం ఇచ్చిన మరి రోజు ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం కొత్త ఎర్రవరం గ్రామంలో వివేకానంద సేవా సమితి వారు ఉచిత కంటి వైద్య పరీక్షలు మరియు జనరల్ సమస్యలకు సంబంధించి ఈ రోజుని మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ వివేకానంద సేవా సమితి వాళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి పలు కార్యక్రమాలు చేసుకుంటూ రావడం జరుగుతుంది. వీరు చేసేటటువంటి ఏదైతే ఉందో మెడికల్కి సంబంధించి మండలంలో ప్రతి విలేజ్ నుంచి కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాలకు సంబంధించి మా వంతు సహాయ సహకారాలు కూడా పూర్తిగా మేము అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మరి మైరాల నాగేశ్వరరావు గారు ఫస్ట్ నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ పూర్తిగా ఆయన భుజం మీద వేసుకుంటే కార్యక్రమాలు విజయవంతం చేయడం ప్రత్యేకంగా ఆయన్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. జై శ్రీరామ్. అందరికీ ముందుగా నమస్కారం. మా స్వామి వివేకానంద సేవా సమితి ట్రస్ట్ ఎర్రవరం మా సంస్థ నుంచి చేసే ఒక కార్యక్రమాలు ప్రతి గ్రామానికి కూడా ఒక ఐ క్యాంప్ పెట్టాలా, మెడికల్ అందించాలనే ఒక సంకల్పంతో మేము మొదలుపెట్టడం జరిగింది. మొన్న లింగపతిలో పెట్టాం, తర్వాత బుధవారం పెట్టాం, ఇప్పుడు ఎర్రవరాన్ని మా సంస్థ తరపు నుంచి మెడికల్ క్యాంపు, ఐ క్యాంపు, అలాగే దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ప్రతి గ్రామంలో ఏ గ్రామంలో పెట్టాలన్నా సరే మమ్మల్ని సంప్రదించి ఆ గ్రామంలో మేము ఐ క్యాంపు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని అందరికీ మాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ నుండి నేరుగా సింగపూర్, దుబాయ్ విమాన సర్వీసులు వెల్లడించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం గట్టి సమావేశ మందిరంలో ఘనంగా భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఇంజనీర్ అంకిత భావంతో పనిచేయాలన్న కేసీహెచ్ మహంతి. వైసీపీ అధినేత జగన్పై మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర వ్యాఖ్యలు.
జగన్ 5 ఏళ్ల పాలనే అతిపెద్ద విపత్తు అంటూ విమర్శలు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయకునికి పాలాభిషేకం, కోలాటం, పాటలు పాడి అలరించిన శ్రీ జానకీరామ భజన మండలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.